ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 90s పెయిర్. సో ఇవాల్టి వీడియోలో మనం ఒక అమేజింగ్ హిస్టారికల్ ప్లేస్ని చూడబోతున్నాం. అదే తారామతి బారాదరి. హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్లో ఈ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్కి టికెట్స్ అంటూ ఏం లేదు, బట్ షూట్ ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం ఛార్జెస్ ఉంటాయి. అది కూడా మార్నింగ్ టైం ఒకలా అండ్ ఈవినింగ్ ఒకలా ఉంటాయి. గోల్కొండ ఫోర్ట్ నుంచి ఈ ప్లేస్ 2 to 3 km డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మనం 5 to 10 minutesలోనే ఈ ప్లేస్ని రీచ్ అవ్వచ్చు. కుతుబ్ షాహీల టైంలో ఈ మందిరాన్ని కట్టించారు. సో అప్పటి రాజైన అబ్దుల్లా కుతుబ్ షాహీ తారామతి అనే ఒక సింగర్ కోసం ఈ మందిరాన్ని కట్టించారు. ఈ తారామతి సింగరే కాదు, మంచి డాన్సర్ కూడా. ఈ తారామతి బారాదారి ఒక హిల్ మీద ఉంటుంది. కింద ఓపెన్ ఆడిటోరియం అండ్ ఓపెన్ రెస్టారెంట్తో ఈ ప్లేస్ని ఒక టూరిస్ట్ స్పాట్లా డెవలప్ చేశారు. తారామతి డ్యాన్స్ చూడడానికి అండ్ పైన ఉన్న బారాదరికి వెళ్ళడానికి ఇవి స్టెప్స్ అనమాట. మిడిల్లో ఉన్న ఈ స్టెప్స్ మీద కింగ్ అండ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళేవాళ్ళట. అండ్ ఆ 2 sides ఉన్న స్టెప్స్ కామన్ పీపుల్కి అండ్ అతని సైనికులకి అంట. ఈ స్టెప్స్ మీద నుంచి మనం బారాదారికి రీచ్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 300 steps ఎక్కితే మనకి బారాదారి కనిపిస్తుంది. ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, సో తారామతి డ్యాన్స్ చేస్తున్నా పాడుతున్నా ప్రజలు ఇక్కడ నుంచి చూసేవాళ్ళంట. ఇదే అండి బారాదరి. 17th centuryలో అబ్దుల్లా కుతుబ్ షాహీ దీన్ని కట్టించారు. ఈ తారామతి బారాదరి గురించి ఇంకొక స్టోరీ కూడా ఉంది. తారామతి ప్రేమావతి అనే 2 sisters ఉండేవాళ్ళట, ట్విన్ సిస్టర్. తారామతి చక్కగా పాడుతుంటే ప్రేమావతి డ్యాన్స్ చేస్తూ ఉండేదట. సో వీళ్ళిద్దరూ క్లాసికల్ పర్ఫార్మెన్స్ని ఒక తాడు మీద చేసేవాళ్ళంట. క్లాసికల్ పర్ఫార్మెన్స్ని తాడు మీద చేయడం అంటే గ్రేటే కదా. సో అలాంటి టాలెంట్ని గుర్తించిన రాజు ఈ మందిరాన్ని కట్టించారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత ఈ తారామతి ప్రేమావతిల సమాధులు కూడా రాజులతో పాటే గోల్కొండ టూమ్స్లోనే కట్టించారట. ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ ఆర్ నైట్ లైట్స్తో ఈ ప్లేస్ చాలా బాగుంటుందట. బట్ మేము డే టైంలో వెళ్ళాం. లోపల డిజైన్స్ అన్నీ చూస్తే మనకి డైమండ్ షేప్లో కనిపిస్తున్నాయి. సో కుతుబ్ షాహీలు డైమండ్స్ మీద ఉన్న ఇష్టంతో దీన్ని ఇలా డిజైన్ చేయించుకున్నారంట. ఈ తారామతి ప్రేమవతిల టాలెంట్ని గుర్తించిన కుతుబ్ షాహీ వాళ్ళ మదర్ మా సాహెబా వాళ్ళ ఆస్థానంలో ఆస్థాన నర్తకిగా స్థానం ఇచ్చారట. స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి తారామతి పాడుతుంటే సో రాజుగారి కోట ఉంటుంది కదా నియర్ బై గోల్కొండ, అక్కడికి వినిపించేదట. అంటే 3 kilometers డిస్టెన్స్లో ఉన్న రాజుగారి కోటకి ఇక్కడి నుంచి పాడుతుంటే వినిపించేదట. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి అండ్ ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. బారా అంటే 12. ఈ ప్లేస్లో 12 windows అండ్ 12 arches ఉంటాయి. సో అందుకని ఈ ప్లేస్కి బారాదారి అనే పేరు వచ్చింది. ఈ తారామతి ఇప్పటికీ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుందని, ఆవిడ పట్టీల శబ్దం వినిపిస్తుందని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ అవి ఎంతవరకు నిజమో ఎవరికి తెలీదు. ఈ కింద ఆల్మోస్ట్ 1500 members సరిపోయే ఆడిటోరియం ఉంది. కాలేజ్ ఈవెంట్స్కి కానీ ఆడియో ఫంక్షన్స్కి కానీ ఈవెన్ మ్యారేజ్ ఈవెంట్స్కి కూడా ఈ ఆడిటోరియంని ఇస్తారట. పైన పర్ఫామ్ చేయడానికి స్టేజ్ కూడా ఉంది. మేము ఇక్కడికి వీక్ డేలో వెళ్ళాం, సో అంత ఖాళీగా ఉంది. వీకెండ్స్లో అయితే కొంచెం క్రౌడ్ ఉండొచ్చు. వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే నా సజెషన్ మాత్రం ఈవినింగ్ టైం వెళ్ళండి. సన్సెట్లో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.